సంబంధించి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క భద్రత గాని భవిష్యత్తు గాని వాళ్ళ యొక్క బాధ్యత గాని పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవేవి వీళ్ళు పట్టనట్టు ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఖచ్చితంగా వీళ్ళది ఏముంటుంది అంటే, ఒకటి వీళ్లకు ఇంటెన్షనల్ గా వీళ్ళు ఏమైనా వెళ్తున్నారా అనేటువంటి డౌట్స్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి ఈ కార్పొరేటర్లకు పెట్టేసి వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వరుస పరిణామాలు చూస్తుంటే వీళ్ళని అన్ని వర్గాలని నిర్లక్ష్యం చేయడము, అందులో పిల్లల విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే ఖచ్చితంగా ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇప్పటికే గమనించడం జరిగింది. అలాగే ఈ హాస్టల్స్ విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఈ కొన్ని మనకు NCPCR కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్ లో సాక్షాత్తు హైకోర్టే ఈ ప్రభుత్వాన్ని ఈ NCPCR ఏం చెప్తుందో ఆ చెక్ లిస్ట్ ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి కోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మరి హైకోర్టే అడుగుతున్నటువంటి పరిస్థితి. NCPCR ఫస్ట్ ఈ NCPCR మనం చూస్తే జనరల్ గా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ NCPCR లో కొన్ని చెక్ లిస్ట్ గైడ్ లైన్స్ ఉంటుంది. ఈ NCPCR ఏం చెప్తుందంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది కల్పించాలి హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిట్లో కూడా. అలాగే క్వాలిఫైడ్ అండ్ రెస్పాన్సిబుల్ స్టాఫ్ అనేది ఈ దీంట్లో మనము ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ లివింగ్ కండిషన్స్, అంబియన్స్, హైజీన్ వాతావరణము ఆ వెల్ఫేర్ హాస్టల్స్ లో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ NCPCR రిపోర్ట్ చెప్తా ఉంది. అలాగే న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి ఎలా న్యూట్రిషియస్ మీల్స్ ఇవ్వాలి, రొటీన్ హెల్త్ చెకప్స్ అన్ని ఉండాలి, వాళ్ళకి సంబంధించి ఏదైనా బేసిక్ మెడిసిన్ అంతా కూడా యాక్సెసిబుల్ లో ఉండాలని చెప్పి కూడా చెప్తుంది. అలాగే మెంటల్ హెల్త్ కి సంబంధించి కౌన్సిలింగ్, పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా దాని మీద ఇమీడియట్ గా అన్ని రకాల కౌన్సిలింగ్ అంతా కూడా అండగా ఉండాలని కూడా చెప్తుంది. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏదన్నా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము నిద్ర మానుకొని ఇప్పుడు